బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో. ఏది బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ. నవరాత్రుల తర్వాత పెద్ద బతుకమ్మ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా గౌరమ్మ గౌరమ్మ అని పాటలు పాడుకుంటాం, గుర్తున్నదా? బతుకమ్మపై కుట్ర, తెలంగాణ సంస్కృతి మీద కక్షగట్టిన రేవంత్, ఒక్కొక్కటిగా మాయమవుతున్న అస్తిత్వ ప్రతీకలు. అవును, నిజమే. ఈ ఒక్క విషయంలో నేను మాట్లాడతా. ఎట్లా అంటే మొన్న మా తెలంగాణ తల్లినే ఆవిష్కరించింది. సరే, నువ్వు విగ్రహ మార్పులు అది ఆభరణం ఉందా లేదా పక్కన పెడతాను. ఆడ ఏం పాటలు పాడాలి? తెలంగాణ జానపదాలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి, తెలంగాణ సంస్కృతి ఉంది, తెలంగాణకు సంబంధించిన ప్రతి చరిత్ర ఉంది. వాటన్నింటినీ పెట్టవచ్చు కదా. అవన్నీ ఎందుకు పక్కన పెట్టిను? వాటి గురించి ఎందుకు సైలెన్స్? ఏమైపోయింది అదంతా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన పెద్దల కళ్ళల్లో ఆనందం చూడడానికి మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది, మన ఆత్మగౌరవం మీద దెబ్బతింటున్నాం ఈరోజు. సరే, నువ్వు తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ఆవిష్కరించిన, నీ వరకు కరెక్టే, మా వరకు కాదు. ఎందుకంటే పక్కనే తెలంగాణ అమరవీళ్ళ స్మారక చిహ్నం కాడ అక్కడ మా అమ్మ ఉంది, మా తెలంగాణ తల్లి ఉంది. మంచిగా బంగారు మెరుపు రంగుతోని దిగేలు అంటూ, బిడ్డ రంజితు మంచిగా ఉన్నావురా అని అడుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడు అని చెప్తుంది. ఇక వాళ్ళు పరిపాలనలో చూస్తున్న, రోజు పొద్దున్న దాకా చూస్తున్నా, ఆగమాగా ఉన్నది, జర చూద్దాంలే 2029 తర్వాత మళ్ళొచ్చి ఊపిరి పోస్తారు కదా, నాకు పునర్జన్మని ఇస్తారు కదా అని అడుగుతున్నది తెలంగాణ తల్లి. మంచిగానే అడుగుతున్నది. అయితే ఈయన బతుకమ్మ మీద ఎందుకు కక్ష కడుతున్నాడు అంటే, మీకు అందరికీ తెలుసు, నేను మొన్న కూడా చెప్పిన, ఎమ్మెల్సీ కవిత ఉండే తెలంగాణ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో బతుకమ్మతోనే స్వాగతాలు ఉండేది, లేదా బోనంతోనే స్వాగతం ఉండేది. ఉద్యమ చరిత్ర ఎక్కడ చూసినా కేసీఆర్ అడుగుపెట్టిన గ్రామమైనా, మండలమైనా, నియోజకవర్గమైనా, జిల్లా అయినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలు అడుగుపెట్టినా మన బతుకమ్మతోనన్నా స్వాగతం పలుకుతాం, లేకపోతే బోనాలతోనన్నా స్వాగతం పలుకుతాం, కోలాటంతోనన్నా స్వాగతం పలుకుతాం, మంచి మంచి పాటలతోనన్నా స్వాగతం. ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటే ఉంటుంది, కానీ బతుకమ్మ మెయిన్ ఉంటుంది. దాని తర్వాత మన అమరవీళ్ళ స్మారక అమరవీళ్ళకు సంబంధించిన స్తూపం కానీ, దాంతోపాటు ఆ పక్కనే మన బతుకమ్మ ఉంటుంది, ఈ పక్కనే తెలంగాణ తల్లి ఉంటుంది. వీటితోనే స్వాగతం పలికిన. మీరు అవునన్నా కాదన్నా నిజం. కానీ ఈరోజు బతుకమ్మ మీద కుట్ర ఎందుకు చేస్తున్నారంటే, మరి మా రేవంత్ అన్న అయితే తెలంగాణ బిడ్డే, తెలంగాణ కదా, మహబూబ్ నగర్ బిడ్డ. తెలంగాణ ఏమన్నా ఆట ఏమన్నా ఉన్నదా? కొస్తా గెట్టు పంచాయతీ ఏమన్నా ఒక అడుగు అటేసేటట్టు తెలంగాణ బిడ్డే. మరి అంటే మా ఇంట్లో చెప్తలేనట్టున్నది. అన్న ఇంట్లో అడిగారు, అదే బతుకమ్మ అంటే ఏంటిదో ఊకో, పాపం గట్టి ఫోటోనే వేసిండు. ఏంది అన్నకి అట్లయిందంతా, టెన్షన్కు మొత్తం అట్లా అయిపోతుండు పాపం. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో మాయమైన బతుకమ్మ అయితే చేస్తారు వాళ్ళు బతుకమ్మనే లేకుండా చేయాలనుకున్నారు. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈయన నిన్న మాట్లాడుతా అంటే నాకైతే సిగ్గే అనిపించింది. నిజంగా ఎమ్మెల్యేగా ఎట్లా ఓటేసిల్రా భయ అనిపించింది. బతుకమ్మ గురించే తెలియనోనికి ఈరోజు బతుకమ్మ ఈ కాంగ్రెస్ అధికారంలో రాగానే లీడర్కి ఏమవుతుందో నాకు అర్థం కాదు. ఏమన్నా దయ్యం ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా? అధికారంలోకి రాగానే ఆగమాగం చేస్తారు. ఏదో వీళ్ళు పెద్ద తోపులు తురుములు, ఏంది అంటే ఒక 20-30 PhDలు చేసినట్టు, భారతదేశం మొత్తం తిరిగినట్టు, పెద్ద వీళ్ళకే అన్ని తెలిసినట్టు, వీళ్ళు తప్ప ఇంకేదో లేదన్నట్టు. అసలు లీడర్ మొత్తం అధికారంలోకి రాగానే ఓ కొడుకా వీళ్ళు నోరుకు అదుపు ఏమి ఉండదు. ఇంత దారుణంగా తయారవుతారు ఎందుకో నాకు అర్థం కాదు. ఇగో ఈయనేమో మాట్లాడతాను, ఒకసారి చెప్పయ్యా. గ్రామాలలో బతుకమ్మ ఆడవు ఏమంటాడు? ఈయన పేరు ఏం పేరు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అట. ఈయన ఎవరో కూడా నాకు తెలియదు. రైట్. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడవు. 70% మంది గ్రామాలలో బతుకమ్మ ఆడరు. అయితే ఈయన మరి ఆంధ్ర నుంచి వచ్చిండో ఏమో, తెలంగాణ కావచ్చు, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో కూడా. అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు. పాపం ఈయన పుస్తకాలు చదవనట్టున్నది. అయ్యా 2-3 బుక్కులు కావాలంటే పంపిస్తా. అగ్రవర్ణాలు పేదలు అనేది లేదు. అసలు ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో సంస్కృతి ఏందో తెలుసుకో, సనాతన ధర్మం ఏందో తెలుసుకో, ఇక్కడ క్రిస్టియానిటీ ఎట్లొచ్చిందో తెలుసుకో, దాంతోపాటు అనేక రకాలుగా విదేశీకి సంబంధించిన సంస్కృతి, విష సంస్కృతి ఇక్కడికి ఎట్లొచ్చిందో తెలుసుకో. అవన్నీ పక్కన పెట్టి తెలంగాణలో అట అగ్రవర్ణాలే ఆడతారట. ఇనూరు మొత్తం వైశ్యులు వీళ్ళు ఆడతారు. దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు. బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో, చాలా జిల్లాల్లో బతుకమ్మ ఆడదు. కానీ ఇగో ఓ తెలంగాణ ఆడబిడ్డలారా, ఇంటికైనా గట్టిగా ఉన్నారు కదా మంచిగా, ఇక పోరాటానికి రెడీగా ఉండరు. ఈ పెద్ద మనిషి ఏమన్నాడో మళ్ళొక్కసారి వినబెడతా. చెప్పయ్యా. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడవు. ఆడినా కూడా అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు.
రెడ్లు వైశ్యులు వీళ్ళు ఆడతారు. దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు. బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో చాలా జిల్లాల్లో బతుకమ్మ ఆడదు. కానీ రైట్, ఈయన పేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేనట. మరి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎట్లా ఓటేసిర్రో ఏం కథనో ఏం పాడో గీసాయంటానని అనుకుంటారా, నాకు అర్థం కాదు. బతుకమ్మ గురించి మన సంస్కృతి గురించి మాట్లాడతాడని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎట్లుండాలి ఎమ్మెల్యే అంటే? పవర్ఫుల్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అట 70% మంది తెలియదా సారు? నువ్వు ఎమ్మెల్యేనే కదా, నీకైతే తెలుసు కదా, నాకు తెలుసు కదా, ఆ మైకు పట్టుకున్న ఆయనకు తెలుసు కదా, మరి ఇంకెవరకు తెలియదు? ఇంత ఘోరమా? రెడ్లు ఏంది వైశ్యులు గిట్ల గిట్ల నువ్వు కులాల మతాల మధ్య చిచ్చు పెడతావు, నువ్వు కులాల మధ్య చిచ్చు పెడతావు. నువ్వు రా మా ఊరికి తీసుకుపోతుందా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి? నాది వరంగలే, నా ఊళ్ళే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు మా కాడ ఒకటే, అందరం ఆడతాం, తీసుకుపోతుందా? ఏందో అంటే ఎక్కడి నుండి వస్తారా ఈ కాంగ్రెస్ పార్టీలు సొంటోళ్ళు? నాకు అర్థం కాదు. ఈయన మొత్తం దాన్ని ఏంటో బతుకమ్మ మీద చరిత్ర మీద అధ్యయనం చేసినట్టు, తెలంగాణ మొత్తం తిరిగినట్టు, కొన్ని వేల పుస్తకాలు తెచ్చినట్టు, ఆ వేల పుస్తకాలలో లిఖించబడి ఉన్నట్టు. ఏం ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు? ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? మా బతుకమ్మ మీద మీరు మాట్లాడేది ఏంది? బతుకమ్మ గురించి తెలుసా? మా తాత ముత్తాతల కాలంలో ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడదో తెలుసా? ఒంటి మీద బట్టలు లేకుండా ఎంత దారుణంగా చేసిర్రో తెలుసా? మా జీవితాలు ఎట్లయిపోయినాయో తెలుసా నీకేమన్నా? రా వరంగల్ అడుగుపెట్టి ఇదే మాట వచ్చి వరంగల్ గడ్డ మీద అడుగుపెట్టు. మీ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉంటుంది, మా అక్క కొండా సురేఖ, ఆ పక్కనే సీతక్క ఉంటుంది. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి వెళ్ళిపో అంటారు వాళ్ళిద్దరే. అరే మైక్ ఉన్నది కదా అని ఏం వీళ్ళు అధ్యయనం చేసిలా పిహెచ్? చరిత్ర అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చుడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇక రేపు పొద్దుగాల అసలు తెలంగాణ అనేదే మేము ఇచ్చినాం అంట, నేనే తీసుకొచ్చినా అంటారేమో వీళ్ళు. నాకు తెలుసు అసలు బతుకమ్మను నేనే తయారు చేసిన అంటారేమో ఉంటాంటుంటాను. అరే బతుకమ్మ గురించి ఖండాంతరాలు దాచి ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతంగా జరుపుతున్నారాడా. ఎక్కడో దేశంలో ఉన్న వాళ్ళకి ప్రేమ అద్భుతంగా ఉంటే ఉన్న రాష్ట్రంలో ఇక్కడ గాలి పిలిచి ఇక్కడ నేల మీద ఉండి ఇక్కడ ఓట్లతోని ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఆగం చేస్తున్నారు. ఊరిని అన్నం సల్లగుండా. ఏమయ్యా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిజీ అన్నా ఏందన్నా మీ వాడు గట్ల మాట్లాడుతుంది? సస్పెండ్ చేయరాదు మీ పార్టీ నుంచే నేను? మరి మళ్ళీ వచ్చి అక్కడ ఏమైనా ధర్నాలు రాస్తారోకలు చేయమంటావు ఏంది? సెక్రటరియట్ గిట్ల వచ్చి మొన్ననే కదా మన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం, మరి ఆడికి రానా? పంపించాలన్నా తెలంగాణ ఆడబిడ్డలను? గిది న్యాయమేనానే? రేవంత్ అన్న శ్రీనివాసరెడ్డి ఏమో మాట్లాడుతున్నాడు, ఆయన ఏమైనా పిహెచ్డీ చేసిండు ఆ బతుకమ్మల? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనేటనే? లేకపోతే బతుకమ్మ చరిత్ర ఆనవాళ్ళు ఏమన్నా తెలుసా? ఏం తెలుసు? ఏం కథ ఏం నడుతున్నది అసలు? ఇది కరెక్టేనా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బతుకమ్మ గురించిగా ఎమ్మెల్యే మాట్లాడే మాటలేంది? 70% మంది తెలియదా? అక్కడ ఖమ్మంలో ఆడతారు, ఇటు నల్గొండలో ఆడతారు, ఆదిలాబాద్లో ఆడతారు, ఏడు ఆడరు, హైదరాబాద్లో ఆడతారు, రంగారెడ్డిలో ఆడతారు, ఇంకెక్కడ ఆడరు చెప్పు? ఆదిలాబాద్లో కూడా ఆడతారు, నిజామాబాద్లో కూడా ఆడతారు, సిరిసిల్లలో అంతటా ఆడతారు. ఆడని చోటు చెప్పమంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్లో ఆడరేమో నాకు తెలియదు, మరి ఒడిస్సాలో ఆడరు, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఆడరేమో, ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఆడతారట. ఏం ఎమ్మెల్యేనో ఎట్లా ఓటేస్తారో వీళ్ళని ఎట్లా గెలిపిస్తారో నాకు అర్థం కాదు. మస్తు బాగా అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే అండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజలకు మార్గదర్శిగా ఉండాలి. బతుకమ్మ గురించి ఎవరన్నా మాట్లాడే ఖబర్దార్ బిడ్డ అనాలే. ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఖబర్దార్ అనాలే. ఎంత రెస్పెక్ట్ ఉండే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అసలు. ఎమ్మెల్యే అనే ఆ 3 అక్షరాల మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాటలేందో ఏం కథనో 70% మందికి తెలియదా బతుకమ్మ? మా కాడ బతుకమ్మ పండుగ అత్తందిరా అంటే ఆ పండుగ వేరుంటుంది తెలుసా? సాక్షాత్తు దేవతలే దిగి వచ్చిర్రా అన్నట్టు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది బతుకమ్మ పండుగ. మా పండుగను మా బతుకమ్మ పండుగను పట్టుకొని ఆగం మాట్లాడితే ఇక ఏమనాలి? ఈయన ఎమ్మెల్యే మళ్ళీ మా బతుకమ్మ గురించి మాట్లాడతారు. 70% మంది ప్రజలకు తెలియదని చెప్తాడా? ఓయమ్మో, ఇదెక్కడిది? ప్రతిదీ క్యాస్ట్కి లింక్ చేస్తారు, ప్రతిదీ కులానికి లింక్ చేస్తారు. ఇదెక్కడ అన్యాయమో నాకు అర్థం కాదు. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరా? బతుకమ్మ అంటే ఇప్పటి పిల్లలు, చిన్న పిల్లలు ఇట్లా మంచిగా అద్భుతంగా నా తెలంగాణ ఆడబిడ్డలు అలంకరణ చేసుకొని వచ్చి గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో అని పాటలు పాడతారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో. ఎంత మంచిగా ఉంటాయి పాటలు. అది గౌరమ్మని తీసుకొచ్చి దేవతలను తీసుకొచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటా, వాళ్ళ బాధలు చెప్పుకుంటా, వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటా పాటలు పాడుతూ ఆడబిడ్డలకు అంత మంచిగా పాటలు పాడుతూ ఉంటే ఇలా బతుకమ్మ గురించి హేళన చేస్తున్నది కాంగ్రెస్. అంటే చరిత్రలలో కేసీఆర్ ఆనవాళ్ళు కాదురా ఆయన. కేసీఆర్ పుట్టక ముందుకే బతుకమ్మ ఉన్నది. సరే కేసీఆర్ ఆనవాళ్ళని తీసేద్దామంటే అది పక్కన పెట్టు. రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి నీచ నికృష్టమైన ఐడియాలు ఇస్తాడని నేను అనుకోను. పాపం పిల్లగాడు మంచోడు, ఆయన చుట్టూండే వ్యవస్థ సామ్రాజ్యం ఖరాబ్ చేస్తున్నది. ఇంత దారుణమా? గిట్ల సేమ్ ఎట్లయిపోతున్నారు తెలుసా మీరు? బరబ్బాజ్ అయిపోతుంది. ఏంది అంటే మీరే ఆగమైపోతారు. మీ పార్టీని ఎవ్వరు ఉండాలి, మీరు 5 ఏళ్ళు ఉండాలి, బాజాప్తు గురించి తాగు. ఎవరైనా కూలిపోతున్నా నేను వచ్చి కాపాడుతావు. మీరు ఉండాలి 5 ఏళ్ళు బరాబరి కాంగ్రెస్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పోతా అంటే కూడా ఒప్పుకోను. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి, వీళ్ళ ఒక్కొక్కల రూపం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఇప్పటికే 70% తెలిసింది, ఇక మిగతా 30% కూడా 3 ఏళ్లలో తెలవాలిగా. బతుకమ్మను రాష్ట్రం నుంచి దూరం చేస్తున్నారా? బతుకమ్మ ఆటకు 1000 ఏండ్ల చరిత్ర, ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పే కాకతీయ కళాతోరణం. చార్మినార్ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరిలందిన మన సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్న పాలకులు ఏం చేస్తారు? వీళ్ళ వల్ల ఏం కాదు. పాలకులు ఏమున్నదండి, 5 ఏళ్లలో మారుతారు. చరిత్ర మారుతుందా? ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉన్నది, ఇవో నేను చెప్తున్నా, ఒక్క నిమిషం తెలంగాణ ప్రాంత బిడ్డలారా. పాలకులు చరిత్ర ఇది పుస్తకం అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇందులో చరిత్ర రాసిలు, వీళ్ళు అచ్చిళ్ళు ఈ చరిత్రని ఇట్లా కమ్మ పెట్టి చింపేసిలు కాబట్టి దీన్ని మొత్తం ఇట్లా చింపేసి ఏం చేసిళ్ళు, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కావచ్చు అని ఇట్లా చరిత్ర పేజీలన్నీ చింపేసి ఇట్లా అన్నారు. వీళ్ళకి డస్ట్బిన్ లెక్క అనిపించింది, పక్కకేయవచ్చు. వీళ్ళు పోయినాక మళ్ళీ చరిత్ర రాదా? చరిత్ర ఏడికి పోతుంది? ఇంకో పుస్తకం. ఇప్పుడు నాకు బతుకమ్మ నేను పుట్టినప్పటి నుండి నాకు బతుకమ్మ అంటే ఏంటో తెలుసు, బతుకమ్మ గౌరవం అంటే ఏంటో తెలుసు, ఎంత పద్ధతిగా ఉండాలనో తెలుసు. ఆ రోజు ఇల్లంతా మంచిగా నీట్గా చేసుకొని అలుకల్లుకొని దేవుడికి దీపం పెట్టి దండం పెట్టి రెడీ అయ్యి ఏంది ఎంత పద్ధతిగా అంటే ఉపవాసం ఉండి ఎంత అద్భుతంగా చేస్తారు. ఈరోజు చరిత్ర 5 ఏళ్ళు ఉండే అధికారంతో మనకు అవసరం లేదు, 1000 ఏళ్ళ చరిత్ర ఉన్నది బతుకమ్మకు. వీళ్ళ చరిత్ర ఏంది అని తెలిస్తే ఆడ గుండుసున్నా ఉండొచ్చేమో కానీ బతుకమ్మకు చరిత్ర ఉన్నది. ఏం తీసేస్తారు? కాకతీయ కళాతోరణం, చార్మినార్, రాజముద్రలు ఏం తీసేస్తే ఏముంటుంది? 4 ఏళ్ళు. ఈ తర్వాత మళ్ళొచ్చేది అది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఇంకే పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ అన్నీ పునరుద్ధరించబడతాయి 100%. తెలంగాణ అంటేనే సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి ప్రతీక. ఇక్కడి వైవిధ్యమైన సాంప్రదాయాలు, పండుగలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలే మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ మరుగు చేసేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను పరిశీలిస్తే ఈ కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకనాడు ఆంధ్ర వలస పాలకుల మాదిరిగానే ఇప్పుడు కూడా మన సంస్కృతిపై కుట్రలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఏం జరుగుతున్నది? తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకు ఆందోళన కలిగిస్తున్నది అంటే మన సంస్కృతి సాంప్రదాయం చరిత్రను ఎవడు చెరిపేస్తే చెరిగిపోదో. ఇది క్లియర్గా చెప్తున్నా. వీళ్ళ జీవితాలు పోతాయేమో, వీళ్ళ అధికారంలోకి వెళ్ళి పోతారేమో కానీ ఆ చరిత్రను ఎవడి తరం కాదు చరిత్రను మార్చడం. చరిత్ర సృష్టించడం మన వల్ల అవుతుందేమో కానీ చరిత్రను మార్చడం ఎవరి తరం కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా బతుకమ్మ తల్లి 1000 నేను చెప్తున్నా మళ్ళీ 2028 తర్వాత 4 కోట్ల మంది ప్రజల ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత, అనురాగాలతో వస్తూ ఉంటే ఆ పువ్వు కూడా పరిమళించి చిరునవ్వు నవ్వుతుంది. అలాంటి రోజులు వస్తాయి. ఈరోజు హేళన చేస్తారు, చేయనీరి. ఎన్ని రోజులు వాళ్ళది? మాటల గ్యారెడీ చేసే ప్రభుత్వం. ఏది తెలంగాణ ఉద్యమం జైబోలో సినిమాల పాట ఉంటుంది, గారెడీ చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు. ఇవన్నీ మళ్ళా ఇవంతా మళ్ళీ ఇట్లా వచ్చినాయి. ఏం లేదు, అక్కడ స్కూల్లో పనిచేసింది కదా తెలుగుదేశం స్కూల్లో, ఆ స్కూల్లో నీళ్లు ఒంట్లు ఉన్నాయి, అవన్నీ పోతాయి, పోయినాక మళ్ళీ ఫ్రెష్ అవుతాడు. రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే నేను మంచిగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మన సంస్కృతి చరిత్ర మీద ఎక్కడ ఎలాంటి మరక లేకుండా నువ్వు చూడు. నీ బాధ్యత అది. నీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందంటే చెప్పు, 5 ఏళ్ళు మీకు రక్షణగా మేము ఉంటాం. కానీ కాకతీయ కళాతోరణం తీసేసినాం, చార్మినారు, బతుకమ్మ, రేపు ఇంకోటి అద్దన్నా. ఇదంతా చరిత్రతో పెట్టుకుంటే, కాలంతో పెట్టుకున్నవాడు కనుమరుగైపోతాడు. చరిత్రతో పెట్టుకుంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. ఇది మీకు నేను చెప్పే అంత గొప్పోని కాదు, నేను అంత పెద్దోని కాదు. నాకంటే మీరు చాలా గొప్పలు, రాజకీయ అనుభవం ఆరితేరిన రజకర్ణ గోకర్ణ విలువిద్యలు తెలిసిన వాళ్ళే రాజకీయ నాయకులు అని గొప్ప మేధావులు చెప్పిళ్ళు. మళ్ళీ మీలాగా నేను యాక్టింగ్ చేయలేను, నాకు యాక్టింగ్ రాదు. మీది కమల్ హాసన్ యాక్టింగ్. ఎందుకంటే ఒక్కొక్కరిది రాజకీయ నాయకుల యాక్టింగ్ నాకు తెలియదు.
నేను అందుకే చెప్తున్నా, చరిత్ర జోలికి పోకమని చెప్తున్నా. చరిత్ర జోలికి పోతే చరిత్రలో ఉండరు, అంతే.